వైఎస్ఆర్ చంద్రబాబు చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తుంది. తెలంగాణ సంపదను తీసుకెళ్తామంటే ఊరుకునేది లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బొగ్గు గనుల టెండర్లపై ఆయన స్పందించారు. వెనుక ఎవరున్నారో తర్వాత మళ్లీ మాట్లాడతా అంటూ స్పష్టం చేశారు భట్టి. దీంతో ఆయన విప్పబోయే చిట్టా ఎవరిది అనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ అంటేనే కలహాలకు కేర్ ఆఫ్ అడ్రస్. హస్తంలో గ్రూప్ రాజకీయాలు కామన్. తాజాగా తెలంగాణలోనూ ఆ విభజన స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒరిజినల్ కాంగ్రెస్ లో వైఎస్ఆర్ అభిమానులు, టీడీపీ నుంచి కాంగ్రెస్ కు వలస వచ్చినోళ్లలో చంద్రబాబు అభిమానులు ఉండడంతో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. కాంగ్రెస్ పార్టీ ఓసీ బ్యాచ్ వర్సెస్ ఓటీ బ్యాచ్ గా మారిందా? టీడీపీ నేతలే తెలంగాణ పాలకులకు దిశానిర్దేశం చేస్తున్నారా? ప్రత్యేక రాష్ట్రంలోనూ ఏపీ లీడర్ల పెత్తనం నడుస్తోందా? అసలైన కాంగ్రెస్ లీడర్ల మాటలు చెల్లుబాటు కావడం లేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అసలైన కాంగ్రెస్ నాయకులపై బురద జల్లుతున్నదెవరు? వైఎస్ఆర్ అభిమానులపై కక్షగట్టి తొక్కేస్తున్నారా? తెలంగాణపై ఇంకా సీమాంధ్రుల పెత్తనం నడుస్తోందా అనే చర్చ గాంధీ భవన్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. మోనికా, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ. సో ఏం జరుగుతోంది ప్రభుత్వంలో, ఏం జరుగుతోంది రాష్ట్రంలో, ఏం పరిపాలన జరుగుతోంది, అసలు రాజకీయాలు ఎటు తిరుగుతున్నాయి, ఏమవుతున్నాయి, ఒక అర్థం కానటువంటి పరిస్థితి. జనరల్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్షంగా ఇంకో పార్టీ ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది, అటు భారతీయ జనతా పార్టీ ఉంది. కానీ అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఒక ప్రతిపక్షం మొదలైందా అన్నటువంటి చర్చ నడుస్తోంది. మంత్రులపైన వస్తున్నటువంటి ఆరోపణలు కానీ, వాళ్ళపైన వస్తున్నటువంటి కథనాలే కానీ, వాళ్ళు ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్లే కానీ, ఏం జరుగుతోంది ప్రభుత్వంలో అన్నది ఒక చర్చ కనిపిస్తోంది. ఈరోజు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆయన పైన వస్తున్నటువంటి కథనాలు, ఆయన పైన రాస్తున్నటువంటి వార్తాపత్రికల వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు, నేను తేల్చుకుంటా, పోయి వచ్చిన తర్వాత నేను మాట్లాడతా అంటే బహుశా కేబినెట్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి మాట్లాడతారేమో, పూర్తి చిట్టా విప్పుతారేమో చూడాలి. ఇట్లా రకరకాల ఎలిగేషన్స్, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చరిష్మాను తగ్గించే కుట్ర ఎవరు చేస్తున్నారు, భట్టి పైన ఎవరు మట్టి జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఏం జరుగుతోంది, చంద్రబాబు నాయుడిని సడన్గా రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొస్తున్నారు, తెలంగాణ రాజకీయాల్లోకి, చంద్రబాబు నాయుడు అభిమానుల, చంద్రబాబు నాయుడు అనుచరుల ఎవరైనా ఉంటే వాళ్ళకి భజన చేసుకోండి, మా దగ్గరికి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితులు ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ నడుస్తున్నాయి. సో ఏం జరుగుతోంది మాట్లాడదాం. చాలా అంశాలు దీంట్లో డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నైని కోల్ మైన్ సంబంధించి నా చర్చ అఫ్కోర్స్ అది ఒడిశాలో ఉంది, బట్ తెలంగాణ దానిపైన తెలంగాణకి హక్కులు ఉంటాయి. సింగరేణి దాన్ని టేకప్ చేయలేకపోయేసరికి దాన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇద్దాం అనుకున్నారు. ఇది ఒక 5-6 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్. సో ఇప్పుడు ఈ కోల్ బెల్ట్కి సంబంధించి, ఈ బొగ్గు గనికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఎవరి చేతులు ఉండాలి, ఎవరికి ఇవ్వాలి, దాని విషయంలోనే ఇవన్నీ ఒకరిపైన ఒకరు బురద జల్లుకునే ప్రయత్నాలు చేస్తున్నారా, ముఖ్యమంత్రి తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయా, సిట్టు కూడా ముఖ్యమంత్రి తెలియకుండానే జరిగిపోతుందా, చాలా అంశాలు. చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార ప్రతినిధితో పాటు ప్రముఖ విశ్లేషకులు శేషు సార్ కూడా అందుబాటులో ఉన్నారు. డాక్టర్ శేషు సార్, నమస్తే అండి, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కౌశిక్ గారు నమస్తే. నమస్తే. కౌశిక్ గారు, ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుందా, ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా జరుగుతోందా, వాట్ హ్యాపెనింగ్ ఆల్ ఆఫ్ సడన్ గా? భట్టి విక్రమార్క కామెంట్స్ ని ఎట్లా చూడాలి? ఎవరిపైన బురద చల్లుకుంటున్నారు, ఎవరు వెనకాలండి ఎవరు నడిపిస్తున్నారు, అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం నడుస్తోంది, వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎందుకు తీసుకొస్తున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరులం కాబట్టి మా మీద కుట్ర పన్నుతున్నారు, చంద్రబాబు నాయుడు అనుచరులు ఎవరైనా ఉంటే ఉండొచ్చేమో, సో మేము వైఎస్ అనుచరులం కాబట్టి, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులం కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని భట్టి విక్రమార్క చేసినటువంటి కామెంట్స్ చాలా సెన్సేషనల్ కామెంట్స్. ఏం జరుగుతోంది కౌశిక్ గారు? అంటే చాలా స్పష్టంగా ఈరోజు భట్టి విక్రమార్క ఏంటంటే ఏబిఎన్ లో వచ్చినటువంటి కథనాల గురించి వారు మాట్లాడారు. ఎందుకంటే ఆనాడు సమైక్య రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారితో భట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్ కూడా పనిచేసారు. అదే కాకుండా ఎమ్మెల్సీగా ఉన్న సందర్భం. ఆనాడు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏబిఎన్ కూడా
టీడీపీతో ఉన్న పరిస్థితి మనం చూసినాం కాబట్టి అక్కడ జరిగినటువంటి సన్నివేశం నన్ను కావాలనే దీంట్లో లాగిరని చెప్పేసి ఆ సందర్భంగా వారు మాట్లాడారు. అన్ని విషయాలు దీని వెనక ఎవరు వారే బయట పెడతాని చెప్పారు. వారు మాట్లాడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. అదే కాకుండా ఈ కథనం అది ఏబిఎన్ లో వచ్చిన కథనం, అంతకుముందు ఎన్టీవీలో వచ్చిన కథనం, ఈ రెండు టీవీల మధ్య పంచాయతీ అది. ఆ పంచాయతీ పంచాయతీలు ఉంటే ఉండొచ్చేమో, అది అది ఆయా సంస్థలకు సంబంధించినటువంటి అంశమేమో. బట్ ఇక్కడ రాజకీయాల్లో డిస్టర్బెన్సెస్ నడుస్తున్నాయి. సో ఆ కథనాలను వదిలేస్తే బట్టి మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఇష్టపడని వాళ్ళు మేము ఆయన అనుచరులం కాబట్టి మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే దీని వెనకాల ఒకటి కనిపిస్తోంది. ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ ఓల్డ్ టీడీపీని చూస్తున్నామా? తెలంగాణలో అదే జరుగుతోందా కాంగ్రెస్ పార్టీలో? గతంలో టీఆర్ఎస్ టైంలో కూడా ఉద్యమ తెలంగాణ బ్యాచ్ ఒకటి ఉంటే బంగారు తెలంగాణ బ్యాచ్ ఒకటి వచ్చేసింది. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి ఎపిసోడ్ ఒకటి కనిపిస్తోంది, చూస్తుంటే అట్లా అనిపిస్తోంది. లేదు వారు మాట్లాడింది ఏబిఎన్ మీద మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఎక్కడో మాట్లాడలేదు. ఓన్లీ ఏబిఎన్ ఆనాడు సమైక్య రాష్ట్రంలో సన్నివేశాలు కావచ్చు, ఎన్టీవీకి ఏబిఎన్కు ఉన్నటువంటి పంచాయతీ, ఎన్టీవీ వాళ్ళకు భట్టి గారి దగ్గర ఉంటుందని చెప్పేసి ఏబిఎన్ వాళ్ళు అనుకుంటూ, ఏబిఎన్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుందని చెప్పేసి ఎన్టీవీ వాళ్ళు అనుకుంటూ, అన్ని రకరకాల పంచాయతీలు. దానిలో భాగంగా ఆంధ్రలో వచ్చినటువంటి కథనము, అదేవిధంగా రాధాకృష్ణ గారు ఏదైతే ఉందో వారానికి ఒకసారి వచ్చేటువంటి కథనం ఉందో దానిలో వచ్చినటువంటి తన మీద ఏదైతే అలిగేషన్స్ వచ్చినాయో అని కూడా చాలా స్పష్టంగా మీడియాకు వివరించాడు. తర్వాత ఈ స్టోరీలంతా ఎవరున్నారు ఎవరు రాపిస్తున్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తర్వాత ప్రకటిస్తారని చెప్పేసి వారు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఏబిఎన్ లో వచ్చింది కాబట్టి. ఎందుకంటే గతంలో సంబంధించి కూడా మనం చూసినాం, ఒరిస్సాలో సంబంధించిన ఈనాడు వ్యవహారం కాదు. ఎందుకంటే ఆనాడు ప్రతిమా శ్రీనివాసరావు గారికి ఇచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేసినప్పుడు తర్వాత కూడా టెండర్లను కూడా అదైన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు ఈ టెండర్లకు సంబంధించి మొత్తం అనవసరంగా గందరగోళం వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఏకంగా తను ఆర్థిక శాఖ మంత్రి, అదే కాకుండా కన్సర్న్ మినిస్టర్ కాబట్టి ప్రజలకు వాస్తవ విషయాలు వివరిస్తూనే టెండర్లను రద్దు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా వారు చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి తగాదాలు లేవు. కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఐక్యంగా మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో తగాదాలు లేవని మీరు అంటున్నారు. బట్ ఒకటి కొంచెం డీప్ గా అబ్జర్వ్ చేస్తే అసలు కాంగ్రెస్ నాయకుల పైన ఎందుకు ఇట్లాంటి వ్యవహారం నడుస్తోంది? వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించి అనుసరించే వాళ్ళలో కొండా సురేఖ ఉన్నారు. కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్ళిపోతారు. కోమటిరెడ్డి మీద కొన్ని ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ దాని మీద రెస్పాండ్ అయింది పెద్దగా ఎవరైనా అన్నారా అంటే నాకు తెలిసి జగ్గారెడ్డి ఒక్కరే కొంచెం పాజిటివ్గా ఆయనకు మద్దతుగా రెస్పాండ్ అయ్యారు. అండ్ మిగతా పెద్దగా ఎవరు రెస్పాండ్ అవ్వాలి, అంత కోమటిరెడ్డి మాట్లాడినా కానీ. సో ఇప్పుడు భట్టి విక్రమార్క విషయానికి వస్తే ఇట్లా ఉంది. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చిన వాళ్లకు పెద్దపీట వేస్తున్నారా? అండ్ వరంగల్లో కడియం వర్సెస్ కొండా సురేఖ ఎపిసోడ్ చూసుకున్నా కానీ, లేదంటే వేం నరేందర్ రెడ్డి వెనకాలండి ఏదో నడిపిస్తున్నారు. సో ఒక రకమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ఇక్కడ కొనసాగుతోందా? అందుకే చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావనకు తీసుకొస్తున్నారా? ఇవన్నీ చర్చ జరుగుతోంది, కనిపిస్తోంది. దయచేసి బీఆర్ఎస్ పార్టీ సృష్టిస్తున్నటువంటి అపోహలు మాత్రమే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే కృష్ణా వాటర్ కావచ్చు, గోదావరి వాటర్ సంబంధించిన అంశం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చే ప్రయత్నం వారి సెంటిమెంట్ రాజకీయాలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పన్నాగా మన్నది. అదే కాకుండా 2 ఛానల్లో ఉన్నటువంటి ఏదైతే మధ్యలో ఉన్న తగాదా, అదే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ స్త్రీలతో కూడా పనిచేస్తారు. టీడీపీ అని లేదు, పాత కాంగ్రెస్ అనో లేవు, కొత్త వచ్చిన టీడీపీ అని ఎక్కలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చి 2016లో వచ్చి టీడీపీ లేదేమో కానీ టీడీపీ మీద అతి ప్రేమ కనిపిస్తోంది ముఖ్యమంత్రి గారి దగ్గర. టీడీపీ అంటేనే ప్రేమ కనిపిస్తున్నారు. టీడీపీ బొంద పెట్టడం, టీడీపీ అసలు తెలంగాణ లేకపోవడం ఆయన కూడా అయిష్టాంగంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. సార్ ఇక్కడ దయచేసి ఆనాడు జరిగినటువంటి సన్నివేశాలను గుర్తు చేసుకోవడం తప్పులేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ముందు ఉన్న పరిస్థితి, వచ్చిన తర్వాత పరిస్థితి, అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చించుకుంటాం. అన్ని విషయాల మీద మనం అనాలిసిస్ చేసుకుంటాం, సందర్భానుసారంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎన్టీఆర్ గారు ఆనాడు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, చాలా మంది రోషయ్య గారు ఉన్నారు, కిరణ్ కుమార్ గారి గురించి ఒక అంశం. ఇప్పుడు రోషయ్య గారి గురించి హైదరాబాద్ విగ్రహం ఏర్పాటు చేయలేదా? ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా హైదరాబాద్ పెడతాని చెప్పినాం. అదే కాకుండా సినీ రంగానికి సంబంధించి తెలంగాణను కౌశిక్ గారు తెలంగాణను ఆ రోజు వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ అంటే ముఖ్య నాయకులు ఎవరైతున్నారో ఎవరు కూడా తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. ఆ పార్టీలు కూడా లేవు. ₹1 కూడా అని చెప్పినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి అసలు రాజకీయాలకే దూరంగా ఉన్నారు. రైట్, 2 కన్నుల సిద్ధాంతం అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడిని పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆయనే లేకుండా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు.
సరే మళ్ళీ వస్తారా, వస్తే రేవంత్ రెడ్డి సపోర్ట్ ఇస్తారా, ఆయన అందుకే ప్రేమ కురిపిస్తున్నారా, అంశం అట్లా ఉంచితే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు తెలంగాణను విభేదిస్తే, వ్యతిరేకిస్తే ఆ రోజు మానకొండ రాళ్ల ఎపిసోడ్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. సో తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళను తెలంగాణ యాక్సెప్ట్ చెయ్యేది అన్నది జగమెరిగిన సత్యం, ఎందుకంటే ఇది ఒక ఉద్యమ నేల కాబట్టి. సో మళ్ళీ అదే ప్రేమ గురిపిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది రాజశేఖర్ గారిని గుర్తు చేసుకుంటారు, ఎన్టీఆర్ గారిని గుర్తు చేసుకుంటారు. ఈ గుర్తు చేసుకునే అనేది కామన్, ఎందుకంటే చాలా సుదీర్ఘకాలం పాటు హైదరాబాద్ కావచ్చు, ఆంధ్ర కలిసి ఉన్నాయి. అదే కాకుండా టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆనాడు ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షంలో చాలా సుదీర్ఘకాలం పాటు నడిచినాయి. ఎలక్షన్ల సందర్భంగా హైదరాబాద్ లో అందరూ గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ గురించి కేటీఆర్ గారు మాట్లాడలేదా? ఖమ్మంలో పువ్వాడ అజయ్ గారు విగ్రహం, ఎన్టీఆర్ గారి విగ్రహం విషయంలో కూడా వివాదం జరిగింది. ఆనాడు సమైక్య రాష్ట్రంలో టీడీపీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎర్రవెల్లి దయాకర్ గారు టీడీపీ నుంచి వచ్చిన వారిని మంత్రి చేస్తారు. తలసాని శ్రీనివాసరావు గారు ఏకంగా టీడీపీలో గెలిచిన వ్యక్తిని. అందుకే నేనేమన్నా నా మాటల్లో కూడా పెద్ద నాయకత్వం, అగ్రనాయకత్వం అని మెన్షన్ చేసిన ఒక పార్టీలో నడిపించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని, కిరణ్ కుమార్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు మాత్రం ఎగ్జాంపుల్ తీసుకున్నా. మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు ఆ ప్రాంతంలో ఉంటారు కాబట్టి పార్టీలు మారడం పెద్ద విషయమేం కాదు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం. బట్ ఆ ప్రేమ ఎందుకు వస్తోంది, మళ్ళీ ఎందుకు చంద్రబాబు నాయుడు ఎపిసోడ్లు తీసుకొస్తున్నారు, ఎందుకు వైఎస్ఆర్ సెంటిమెంట్, ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో? ఒరిజినల్ కాంగ్రెస్ కి ఓల్డ్ టీడీపీకి మధ్యలో ఏదో కోల్డ్ వార్ నడుస్తోందా అన్న చర్చ బలంగా వినిపిస్తుంది. మాకు కాంగ్రెస్ పార్టీలో నేను అధికార ప్రతినిధి ఉన్నా, జనరల్ సెక్రటరీ ఉన్నా, ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త కలయిక అసలు అట్లాంటి డిస్కషనే లేదు. మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కావచ్చు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే దీళ్ళ మీద రాజకీయం చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు చూసారు కదా, ఎన్టీవీ కథనానే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి స్పందిస్తారు, ఏబిఎన్ కథనాన్ని ఇంకా అక్కడి నుంచి టీడీపీ స్పందించవచ్చు. టీడీపీ స్పందించిందని జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారని ఇక్కడ కేటీ గారు స్పందించి దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తారు. ఈ రాజకీయ పంచాయతీ మీడియాకు సంబంధించిన అంశాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడు, వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం, వాళ్ళకు వాళ్ళ ఇష్టం. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ రెండు సంస్థల పంచాయతీ అయితే రెండు సంస్థల మధ్యలో యుద్ధం నడుస్తూ ఉంటుంది. బట్ ఇందులోకి మంత్రులు వస్తున్నారు, మంత్రులు ఇన్వాల్వ్ చేస్తున్నారు, వెనకేదో జరుగుతోంది, ఎవరో చేస్తున్నారని మంత్రులు అలిగేషన్ చేస్తున్నారు. భట్టి చేసినటువంటి అలిగేషన్ తోనే ఏదో జరుగుతోంది అన్నటువంటి అనుమానం కనిపిస్తోంది. ఇప్పుడు మంత్రులు ఇన్వాల్వ్ చేస్తుంది ఎవరు? ఇన్వాల్వ్ చేస్తుంది మీడియా సంస్థలే కదా. మీడియా సంస్థలు ఇన్వాల్వ్ చేయడంతో అక్కడ ఎన్టీవీలో కోమటిరెడ్డి వెంకయ్య గారు ఇన్వాల్వ్ చేశారు, ఏబిఎన్ లోకి వస్తారు పట్టి విక్రమార్ గారు ఇన్వాల్వ్ చేసిన పరిస్థితి. ఇక్కడ శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, శేషు సార్, ఏం జరుగుతోంది? దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరులకు, సహచరులకు, అంటే ఒకప్పటి ఒరిజినల్ కాంగ్రెస్, అసలైనటువంటి కాంగ్రెస్, ఈ మాట నేననలేదు, భట్టి విక్రమార్క అన్నారు. మేము కాంగ్రెస్ కరుడు కట్టినటువంటి కట్టర్ కాంగ్రెస్ నాయకులం, వైఎస్ఆర్ అనుచరులం కాబట్టి మా మీద కుట్రబడినటువంటి ప్రయత్నం చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు అభిమానులు ఉంటే ఉండొచ్చు, బట్ ఎందుకు మా మీద బురద జల్లుతున్నారని చెప్పేసి భట్టి విక్రమార్క ఈ కామెంట్ని స్పష్టంగా మాట్లాడారు. అండ్ ఇందాక జస్ట్ ఒక 10 నిమిషాల క్రింద పాలేరు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటారంటే, తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు పార్టీని బొందబెట్టినటువంటి, ఇక్కడ పార్టీయే లేకుండా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద ప్రేమ కురిపిస్తూ ఇందాక పాలేరు సభలో ఇప్పుడు మాట్లాడినటువంటి మాట. ఏం జరుగుతోంది? వైఎస్ఆర్ని ఉద్దేశించి ఇందాక బట్టి మాట్లాడారు, పాలేరు సభలో చంద్రబాబు నాయుడు బొందబెట్టుడు తప్పు, ఆ పార్టీ ఉండాలి, ఆ పార్టీని బొందబెట్టిన బీఆర్ఎస్ని బొందబెట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం జరుగుతుంది శేషు సార్? పాపం చరణ్ ని ఇబ్బంది పెట్టినట్టున్నావు శ్రీకాంత్ నువ్వు. అయితే మాట్లాడారు, ఒక ప్రధానమైనటువంటి న్యూస్ పేపర్ లో ఈ నైని కోల్ మైన్ కు సంబంధించినటువంటి టెండర్ల వ్యవహారం పైన తమ అనువాయులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటటువంటి ఒక బ్యానర్ ఐటము ఆ పత్రిక ప్రకటించింది, పబ్లిష్ చేసింది. అయితే దానిపైన డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ రోజు మీడియా పరంగా స్పందించారు. ఎందుకు అనంటే ఈ నైని బొగ్గు గన్ కాంట్రాక్ట్ కి లేకపోతే దాని ఒప్పందాలకు సంబంధించినటువంటిది మొత్తం కూడా మొదటి నుంచి బట్టి విక్రమార్క గారే చూస్తున్నటువంటి సంఘటన. కాబట్టి బట్టి విక్రమార్క గారే దీంట్లో ఉన్నారు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఆ పత్రిక కథనాన్ని ప్రకటించింది. కాబట్టి తను ప్రెస్ మీట్ లో చాలా కీలకమైనటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి అనంటే ఆ పత్రిక యాజమాన్యాన్ని డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. నేను ఆ పత్రిక యాజమాన్యం తెలుసుకుంటాము,
ఒక చిల్లర కథనము, ఒక కట్టు కథ, ఒక పిట్ట కథని ప్రచారం చేశారు అనేటటువంటి వ్యాఖ్యానం చేస్తే బాగుండేదే. బట్ దాన్ని దాటి కూడా ఒక రాజకీయ పరమైనటువంటి విమర్శ చేశారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ ని, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిని కాబట్టి, రాజశేఖర్ రెడ్డి గారి ఫాలోవర్ని కాబట్టి, రాజశేఖర్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పైన ఉన్నటువంటి కోపాన్ని నా పైన వెలుబుచ్చినట్టుగా ఆ పత్రిక కథనం రాసింది అనేటటువంటి ఒక అంశాన్ని మాట్లాడేసరకు అది రాజకీయ పరమైనటువంటి అంశంగా, ఒక పొలిటికల్ డిస్కషన్ లోకి వచ్చినటువంటి అంశంగా చూడాలి. అయితే ఆ పత్రిక యాజమాన్యానికి గాని, ఆ పత్రికకు ఉన్నటువంటి ఒక పూర్వపు చరిత్ర ఏంటి అంటే, కాంగ్రెస్ పైన, రాజశేఖర్ రెడ్డి పైన విపరీతమైనటువంటి కథనాలు వండి వార్చినటువంటి పత్రికగానే మనకి బాగా తెలుసు. అయితే ఆ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి వ్యాఖ్యానం ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యానం. ఇది ఇప్పుడే కాదండి, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ విధమైనటువంటి డిస్కషన్స్ అటు మీడియా హౌసెస్ లోను, ఇటు పార్టీలలోనూ జరుగుతున్నాయి. మీకు 10 ఏళ్లు తెలంగాణ పరిపాలించినటువంటి బిఆర్ఎస్ పార్టీలో ఒక స్ప్లిట్ ఉండేది, ఒక డివిజన్ ఉండేది. ఏంటి అంటే యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్. ఉద్యమ తెలంగాణ బ్యాచ్, తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ లోకి వచ్చినటువంటి బంగారు తెలంగాణ బ్యాచ్. ఆ రెండింటి మధ్య స్ప్లిట్ ఉండేది, వర్టికల్ డివిజన్ ఉండేది. కవిత కూడా అదే మాట్లాడారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నివురుగప్పిన నిప్పులాగా ఉన్నటువంటి ఒక అంశం ఏంటి అంటే, ఒరిజినల్ కాంగ్రెస్ కి ఓల్డ్ టీడీపీ వాళ్ళకి మధ్యన పార్టీలో ఒక విధమైనటువంటి విభజన రేఖ ఉంది అనేటటువంటి ఒక అభిప్రాయం. ఎందుకంటే కడియం మీద కొండ మాట్లాడుతూ ఉంటారు. శ్రీకాంత్ భట్టి గారి వ్యాఖ్యలతోటి అది కొద్దిగా ఇంకా బట్టబేలనట్టుగా మనకు కనపడుతుంది. ఏంటంటే, ఇదే మీడియా హౌస్ యాజమాన్యం పట్ల ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ యాజమాన్యం ఇంటికి వెళ్ళి మాట్లాడతారు. 25 ఎకరాల 100 కోట్ల రూపాయల విలువైన భూమిని 4th సిటీలో కేటాయిస్తారనేటటువంటి వార్తలు వస్తాయి. ఇదే పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి అదే మీడియా హౌస్ యాజమాన్యాన్ని ఛాలెంజ్ చేస్తారు. మీతో తేల్చుకుంటాము అనేటటువంటి ఒక ఛాలెంజ్ చేస్తారు. ఈ వైరుధ్యం కనపట్లేదా? ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఒకే మీడియా హౌస్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అప్రోచ్ మనకి కనపడుతున్నటువంటి నేపథ్యం. మీ మాటల్లో ఏమైనా అనుమానం కనిపిస్తోందా? దీని వెనకాల ముఖ్యమంత్రి ఉన్నారా? ఆయన సన్నిహిత్యమే ఈ రోజు భట్టి ఏమైనా లోపల మసిలీ ఈ మాట మాట్లాడారా? సో అట్లాంటి అనుమానం మీ మాటల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నా మాటల్లో కాదు, జనరల్ గా ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ 2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత, అది పాలన చేస్తున్న తర్వాత, రేవంత్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ప్రజల్లో కలుగుతున్నది, లేకపోతే పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్నది ఏంటి అని అంటే, కాంగ్రెస్ కంటే కూడా కాంగ్రెస్ లో చేరిన టీడీపీ వాళ్ళ పవర్ ఎక్కువగా కనపడుతుంది, వాళ్ళ మాటకి విలువ జరిగింది. ఇది నేను అంటున్నది కాదు, అనిరుద్ధ్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, మొత్తం టీడీపీ వాళ్ళ పనులే అవుతున్నాయి, ఆంధ్రాకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లింపులు. అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడారు అని అంటే, అనిరుద్ధ్ రెడ్డి ఎవరు అనుచరుడు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు. ఇప్పుడు ఒక 2 మీడియా హౌసెస్ మధ్య ఉన్నటువంటి ఒక డిస్ప్యూట్, ఒక ప్రధాన 2 తెలుగు మీడియా హౌసెస్ మధ్య డిస్ప్యూట్స్ ఉంటే, ఆ డిస్ప్యూట్స్ ని కాంగ్రెస్ పైన ఇప్పుడు వస్తున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ లో ఉన్నటువంటి 2 వర్గాలు, మీరు లేవంటారు కానీ 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి ఒరిజినల్ కాంగ్రెస్ ఉంటే, ఒకటి ఓల్డ్ టీడీపీ వర్గం ఉన్నది. బట్ వీటి మధ్య ఇక్కడ సెంట్రల్ పాయింట్ ఏంటి అని అంటే, ఇంకొకటి రాజశేఖర్ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ లాయలిస్టులు, వాళ్ళ పైన ఒత్తిడి జరుగుతుంది పార్టీలను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వచ్చిన కథనాలు కానీ, లేకపోతే ఇప్పుడు బట్టి విక్రమార్క పైన వచ్చినటువంటి కథనాలు కానీ, వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెరీ మచ్ లాయలిస్టులు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారికి పూర్తి స్థాయి అనుచరులు. కొండా సురేఖను కూడా ఇదే టీమ్ లో మనం మాట్లాడొచ్చు, ఇదే టీమ్ లో మాట్లాడొచ్చు. కానీ ఒక ఎక్సెప్షన్ ఉంది ఆమెకి. ఆ ఎక్సెప్షన్ ఏంటో నేను చెప్తాను. ఏంటి అని అంటే, వీళ్ళు కాంగ్రెస్ కి ఎంత లాయలిస్టులు అంటే, 2011లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులైనటువంటి వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ లోనే ఉన్నారు. అంటే కాంగ్రెస్ ని ఎంతగా అభిమానిస్తారో రాజశేఖర్ రెడ్డిని కూడా అంతేగా అభిమానిస్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు? ఈ ప్రభుత్వంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, పాత టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళని మా పైన కోవట్లుగా చేసేసి మా పైన ఈ కథనాలు రాపిస్తున్నారని ఒక అనుమానాలు అయితే
అటు పొలిటికల్ సర్కిల్లోను ప్రజల్లోనూ కలుగుతున్నటువంటి మాట వాస్తవం. అంటే ఈ ఇప్పుడు అనుమానాల ఉన్నటువంటి వెనుక కూడా కాంగ్రెస్ సార్, అనుమానాల వెనుక కూడా ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి కామెంట్లు, లేదంటే అనుచర వర్గాలు చేస్తున్నటువంటి రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకే జిల్లాకు చెందినటువంటి ఒక మంత్రి విషయంలో పెద్ద రూమర్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడినట్టు కడియం వర్సెస్ కొండా సురేఖ చూసుకుంటే, కడియం ఓల్డ్ టీడీపీ స్కూల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇదే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గతంలో టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అదే కాంగ్రెస్ పార్టీలో లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి భట్టి విక్రమార్క. సో ఇక్కడ ఒకరి మీద ఏమైనా కుట్ర జరుగుతోందా అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఇందాక కోమటిరెడ్డి విషయంలో కూడా మీరు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పినటువంటి కామెంట్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ పని చేసుకుంటున్నారు, ఎక్కువ పనులు వాళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి, కొంతమంది పిఏలను కూడా వాళ్ళే ఎవరో పెడుతున్నారు, పక్క రాష్ట్రం వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు అన్నటువంటి కామెంట్లు రావడం. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ అంటే ఎక్కడికక్కడ చూసుకుంటే అట్లాగే ఈవెన్ కొంతమంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల్లో కూడా తెలుగుదేశం స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ మనం చూడొచ్చు పరకాల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి స్కూలే ఉన్నారు. సో ఇక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు పాత తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్యలో ఏదో ఉప్పు నిప్పు జరుగుతోంది అన్నది ఈరోజు బట్టి చేసినటువంటి కామెంట్స్ తోటి స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో గెలిచినటువంటి 64 మంది శాసనసభ్యులలో 25 నుండి 27 మంది పాత టీడీపీ వాళ్లే ఉన్నారు. రేవంత్ రెడ్డి అనుచరులుగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళ హవా ప్రభుత్వంలో ఎక్కువగా నడుస్తుంది, వాళ్ళ పనులు ఎక్కువగా అవుతున్నాయి. బట్ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి అంత ప్రాధాన్యత దక్కట్లేదు అనేటటువంటి అభిప్రాయం చాలా స్పష్టంగా అనేక సార్లు కనపడుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ప్రతి ఫ్రేమ్ లో జాగ్రత్త పడుతున్నారు. ఆ జాగ్రత్త పడేది ఏంటి అంటే ఉత్తమ్ ప్రస్తావన, బట్టి ప్రస్తావన, మా మంత్రివర్గం ప్రస్తావన అనేటటువంటి మాటలు. ఇవాళ మీరు కొత్తగూడెం సభలో కూడా చాలా స్పష్టంగా చూస్తే ఉత్తమ్ మాట తీస్తున్నారు, తర్వాత బట్టి విక్రమార్క మాట తీస్తున్నారు. కానీ ఆ తేడా రాకుండా జాగ్రత్త పడేటటువంటి సంయమనం ముఖ్యమంత్రి పాటిస్తున్నప్పటికి కూడా బట్ ప్రాక్టీస్ లోకి వచ్చేసరికి ఎక్కడో ఏదో జరిగిపోతుంది, ఎక్కడో తేడా జరిగిపోతుంది. ఇవాళ అదే ఇప్పుడు ఒక మీడియా హౌస్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి నెక్సెస్ ని మనం కాదనలేము. బట్ అదే మీడియా హౌస్ మంత్రివర్గంలో కీలకంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కకి వ్యతిరేకంగా వార్తా కథనాన్ని రాసిన దాన్ని మనం కాదనలేము. బట్ ఇది ముఖ్యమంత్రికి తెలియకుండా వస్తుందా, ముఖ్యమంత్రి కన్సర్న్లో లేకుండా వస్తుందా అనేటటువంటి అనుమానాలు సహజంగా రాజకీయాల్లో ప్రతిదీ అనుమానిస్తారు. ఆ అనుమానాలు బలపడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ లో ఒక వర్టికల్ డివిజన్ అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అదేంటి అంటే పాత కాంగ్రెస్ వాళ్ళకి, కాంగ్రెస్ లాయలిస్టుల కంటే కూడా కొత్తగా టీడీపీ నుండి వచ్చి పార్టీలో చేరి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత దొరుకుతుంది, వాళ్ళకే ఎక్కువ విలువ ఉంది పార్టీలో అనేటటువంటి ఒక అభిప్రాయం ఎస్టాబ్లిష్ అయిపోయింది. బట్ అది పదవుల పంపకంలో గానీ, ఫండ్స్ పంపకంలో గానీ, లేకపోతే స్కీమ్స్ ఇచ్చేటటువంటి విషయంలో ఒక పాయింట్ సార్, ఈ పాయింట్ అర్థం ఏంటనేది మీలాంటి వాళ్ళు చెప్తేనే బాగుంటది. తెలంగాణలో ఎన్టీఆర్ అభిమానులు అనడంలో తప్పేం లేదు, వైఎస్ఆర్ అభిమానులు అనడంలో తప్పేం లేదు. కానీ చంద్రబాబు నాయుడు అభిమానులు అఫ్ కోర్స్ అనొచ్చు కూడా. ఈవెన్ ఇక్కడ కూడా అన్నమలై అభిమానులు ఉండొచ్చు, ఇక్కడ కూడా స్టాలిన్ అభిమానులు ఉండొచ్చేమో, ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉండొచ్చేమో. బట్ తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద కక్ష కట్టి పార్టీనే లేకుండా భూస్థాపితం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలి అని ముఖ్యమంత్రి ఇందాక మాట్లాడినటువంటి మాట ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి ఈ లైన్ ఎట్లా చూడొచ్చు? ఏం జరగబోతోంది రేపు పొద్దున రాజకీయాల్లో? ఇప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితి వచ్చేసరికి ఒక డిఫరెంట్ రాజకీయ పరిస్థితి ఉంది శ్రీకాంత్. అక్కడ ఒక కాస్ట్ డామినేషన్ ఆ జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తుండే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాకముందు వరకు కూడా ఒక కమ్యూనిటీ ఆ జిల్లా రాజకీయాలను శాసిస్తుండే. బట్ ఇప్పటికి కూడా తెలుగుదేశం ఒక బలమైనటువంటి పార్టీగానే ఖమ్మం జిల్లాలో మనం చూడాలి. ఎందుకంటే 2014లో అక్కడ ఎమ్మెల్యేలు గెలిచారు, 2018లో కూడా అక్కడ ఎమ్మెల్యేలు గెలిచారు, 2023లో మాత్రం అక్కడ గెలవలేదు. స్టిల్ ఇప్పటికి కూడా ఆ పార్టీ ఆ జిల్లాలో బలంగా ఉన్నదనేటటువంటి విషయం. కానీ 3 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో స్థానం దొరకలేదు. అయితే కాంగ్రెస్ 3 ఎన్నికల్లో కూడా లీడ్ తీసుకున్నది. అక్కడ కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి చోట ఆ బలానికి ప్రధానమైనటువంటి కారణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీలోకి రాకముందు కూడా అది బలంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. బట్ ఇక్కడ ఏంటి అనంటే ఎన్టీఆర్ కేంద్రంగా ఒక సంఘటన జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మనకి ఇప్పటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పువ్వాడ అజయ్ అక్కడ ఇందాక చరణ్ చెప్పినట్లు ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు, ఎన్టీఆర్ పార్క్ కట్టారు. అంటే ఒక కాస్ట్ బలాన్ని తమ వైపుకు తిప్పుకునేటటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతుంటే
మీరు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు చేశారు. యూసిఫ్ గూడలో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పారు. బట్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం కంటే కూడా ఒక కళాకారుడిగా, ఒక సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా మనం చూడగలిగినటువంటి నేపథ్యం ఉన్నది. అతనికి అంత పెద్దగా రాజకీయాన్ని అంటగట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ బట్ తెలుగుదేశం యొక్క పుట్టుక, తెలుగుదేశం యొక్క రాజకీయము కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా వచ్చినటువంటి పార్టీ. కానీ ఆ పార్టీకి, ఆ పార్టీ నాయకత్వానికి ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ప్రాధాన్యత దొరకటమే జీర్ణించుకోలేకపోతున్నటువంటి అంశంగా చూడాలా. బట్ అది ఎంత కాదనుకున్నా రేవంత్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి మధ్య ఉన్న నెక్సెస్, వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి స్నేహము, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ ఎక్కడో అనుమానాలకు దారితీస్తుంది. రాజకీయాల్లో కనిపిస్తున్నాయి అంశాన్ని కూడా శ్రీకాంత్ ఒక్క మాట, రాజకీయాల్లో ప్రతి చిన్న అంశాన్ని కూడా అనుమానపు దృక్కోణంలోనే చూస్తారు. బట్ ఆ అనుమాన దృక్కోణాన్ని బలపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీకి చంద్రబాబు నాయుడు పార్టీ డెడ్ అగెనెస్ట్, పూర్తి వ్యతిరేకం. ఇవాళ అక్కడ కూడా మీకు ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీతో అలయన్స్ లో ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ కి జాతీయంగా రైవలరీ ఒక పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో బట్ అట్లాంటి తేడా రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటికీ కాంగ్రెస్ అంటే రాజశేఖర్ రెడ్డి లాయలిస్టులు, రాజశేఖర్ రెడ్డికి ఒక బలమైనటువంటి వర్గము. ఇవాళ మంచికో చెడుకో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇక్కడ లేదు కాబట్టి రాజశేఖర్ రెడ్డి అభిమానులందరూ కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారు కాబట్టి బట్ వాళ్ళ ఇంట్రెస్ట్లు కాపాడకపోతే రేపు పొద్దున ఈ అసంతృప్తి మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో ముఖ్యమంత్రి ఒక మాట అంటారు ఏంటంటే కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అన్న మాట అన్నారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాకి వెళ్తే చంద్రబాబు నాయుడిని లేకుండా చేశారు, తెలుగుదేశం పార్టీని బొందబెట్టారు. అంటే మళ్ళీ చిగురించాలా తెలుగుదేశం పార్టీ, చిగురిస్తేనే బాగుంటుంది అన్నది ఆయన మాటల్లో అంతరార్థం కనిపిస్తోంది. ఇది కేవలం ఆ పరిధి వరకే చూడాలా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపు పొద్దున జరగబోయేటువంటి పరిణామాన్ని ముందే ఆయన మాటల రూపంలో హింటిస్తున్నారా, చంద్రబాబు నాయుడు ఇప్పిస్తున్నారా అన్న పాయింట్ ఒకటి. తెలంగాణ చంద్రబాబు నాయుడిని యాక్సెప్ట్ చేసే పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో ఉందా? ఒకసారి 2018 ఎన్నికలను గనక మనం చూస్తే చంద్రబాబు నాయుడు పార్టీ తోటి కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలేదా, మహాకూటమి ఏర్పాటు చేయలేదా? ఇప్పుడు గత కొంతకాలంగా తెలంగాణలో వినిపిస్తున్న మాట ఏంటంటే మళ్ళీ తెలుగుదేశం ఇక్కడ పురుడు పోసుకోబోతుంది, మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం బలోపేతం కావడానికి ప్రయత్నం చేస్తుంది అని అంటే బట్ ఒకవేళ తెలుగుదేశం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయితే ఆ నష్టం ఎవరికి జరుగుతుంది? ఆ నష్టం ఎవరికి జరుగుతుందంటే పూర్వము టీడీపీలో ఉండి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళకి నష్టం జరుగుతుంది అనేది వాస్తవం. ఎందుకనంటే ఒకవేళ రేవంత్ రెడ్డి తోటి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి అనుచరగణం గాని, ఆ పార్టీ అభిమానులు గాని మళ్ళా తిరిగి టీడీపీ వైపుకి పోతే ఏ పార్టీకి నష్టం జరుగుతుంది? ఏ పార్టీకి లాభం జరుగుతుంది? కాంగ్రెస్ కి నష్టం జరుగుతుంది, టీడీపీకి లాభం, బీఆర్ఎస్ కి లాభం జరుగుతుంది. కాబట్టి మళ్ళా ఇక్కడ తెలుగుదేశం రీఎస్టాబ్లిష్ అయితే రేవంత్ రెడ్డికి ఎంతో కొంత నష్టం జరుగుతుంది కదా. ఆ నష్టం కాంగ్రెస్ కి నష్టం జరిగితే లాభం ఎవరికి జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీకి లాభం జరుగుతుంది కదా. కాబట్టి ఆ కోణంలో ఇక్కడ టీడీపీని మళ్ళీ రీఎస్టాబ్లిష్మెంట్ కాకుండా రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్నారనేటటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి కదా. ఆ అభిప్రాయం కూడా క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతుంది కదా. బట్ ఇక్కడ ప్రస్తావన అది కాదు, విషయం అది కాదు, డిస్కషన్ అది కాదు. బట్టి విక్రమార్క గారు ఆ మీడియా హౌస్ పట్ల స్పందించిన తీరు, ముఖ్యమంత్రి ఆ మీడియా హౌస్ పట్ల చూపిస్తున్న ప్రేమ, బట్ ఇది ఒక కాంట్రడిక్షరీ. ఈ కాంట్రడిక్షన్ లో ఆ మీడియా హౌస్ సెంట్రిక్ గా ముఖ్యమంత్రికి, డిప్యూటీ ముఖ్యమంత్రికి తేడాలు వస్తే, విభేదాలు వస్తే అది ఏ పరిణామం దారితీస్తుంది? అది కాంగ్రెస్ కి ఎంత నష్టం చేస్తుంది? కాంగ్రెస్ పైన ఎంత ప్రభావం పడుతుంది అనేది ముఖ్యంగా. బట్ దట్ అదే ఇప్పుడు ఈ తెలంగాణలో ఒక 2 మీడియా హౌసెస్ మధ్య ప్రొఫెషనల్ బెంట్ ఉన్నది, ప్రొఫెషనల్ డిస్ప్యూట్ ఉన్నది, పర్సనల్ డిస్ప్యూట్ ఉన్నది అనేది మనకు తెలుసు. బట్ ఆ డిస్ప్యూట్స్ పార్టీ పైన ఎంత మేరకు ప్రభావం అవుతాయి? మరి ముఖ్యంగా ఒక మీడియా సెంట్రిక్ గా జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి పరిణామాలు రాజకీయంగా రేపొద్దున ఎలా దారితీయబోతున్నారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మనం చూడాలా. ఏది ఏమైనా బట్టి విక్రమార్క గారు ఈ 30 ఏళ్ల, ఆయన చెప్పారు నాకు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో
నేను చూస్తున్న 30 ఏళ్ల రాజకీయాలలో ఇంత స్ట్రాంగ్ గా ఒక నాయకుడు ఒక మీడియా హౌస్ కి వార్నింగ్ ఇచ్చిన సందర్భాన్ని నేను చూడలేదు. బట్టి విక్రమార్క గారు ఒక స్ట్రైట్ అవే ఒక మాట ఏం చెప్పారంటే, ఈ కథనం పైన ఆ మీడియా హౌస్ యాజమాన్యంతో తేల్చుకుంటాను అన్నాడు. అది 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 ఒక సీరియస్ పరిణామంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. యా, థ్యాంక్ యూ సో మచ్ శేషు సార్ అండ్ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి భట్టి విక్రమార్క అంటే మేము వైఎస్ఆర్ అనుచరులం కాబట్టి, ఆయన ఫాలోవర్స్ కాబట్టి, ఒరిజినల్ కాంగ్రెస్ మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాం కాబట్టి ఆ శత్రుత్వాన్ని తెలుగుదేశం పార్టీ చేస్తోందా? సో ఓల్డ్ కాంగ్రెస్ వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ ఓల్డ్ టీడీపీ లాంటి వాతావరణం తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తోందా? పాలేరు సభలో చంద్రబాబు నాయుడిని ఆ టీడీపీని ప్రశంసిస్తూ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, తెలుగుదేశం పార్టీని బొందబెట్టిన బీఆర్ఎస్నే బొందబెట్టాలి అని మాట్లాడేది పాలేరు వరకే, ఖమ్మం వరకే పరిమితమా? రేపు పొద్దున తెలంగాణ రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీ ఎంట్రీ ఇవ్వబోతోందో తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? రకరకాల ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి భవిష్యత్తులో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.